20 రోజుల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పుడు యుఎస్కి తమ భూభాగం నుండి దాడులు చేయడానికి సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ లాంటి గల్ఫ్ దేశాలు అన్నీ కూడా అనుమతించం అంటూ తెగేసి చెప్పాయి. కానీ 20 రోజులు గడిచిన తర్వాత ఒక్కటొక్కటిగా ఈ దేశాలు తమ అభిప్రాయాన్ని మార్చుకుని యూటర్న్ తీసుకుంటున్నాయి. ఇరాన్ని చితగ్గొట్టండి, అవసరమైతే మా బేసులు ఉపయోగించండి, మా బేసులు వాడుకోవడానికి ఇప్పుడు మేము అనుమతిస్తున్నాం అంటున్నాయి. ఇరాన్పై యుద్ధాన్ని కొనసాగించాలని, అవసరమైతే భూతల పోరాటం చేయాలి అని అమెరికాకు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సూచించినట్టుగా ఒక స్పష్టమైన నివేదిక వెల్లడించింది. ఆయన అధ్యక్షుడు ట్రంప్తో ఈ విషయం చెప్పినట్టు అందులో ఉంది. గత వారంలో ఆయన చాలాసార్లు ట్రంప్తో మాట్లాడారు. ఇరాన్లో అధికార మార్పిడి జరిగే వరకు దాడులు చేయాలి అని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ ఎప్పటికైనా తమకు ప్రమాదమని ఆయన భావిస్తున్నారు. ఆ దేశం తమను లక్ష్యంగా చేసుకుంటుంది అని భయపడుతున్నాడు. యుద్ధం ఆగాక రవాణాను అడ్డుకునే అవకాశం ఉంటుంది అని కూడా అనుకుంటున్నారు అని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇక యుఏఈ విషయానికి వస్తే ఇరాన్కు చెందిన ఓ ఆసుపత్రిని, క్లబ్ను మూసివేసింది. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే యుద్ధం విషయంలో అమెరికాకి సౌదీ అండ్ యుఏఈలు ప్రత్యక్షంగా సాయం చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అంటున్నారు. 20 రోజుల యుద్ధం తర్వాత వచ్చిన కీలకమైన యూటర్న్ ఇది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి 5 రోజులు తాత్కాలిక విరమణం ప్రకటించి ఇరాన్తో చర్చలు జరుపుతున్నాం, ఇక ఏదో ఒకటి చర్చల్లో తేలిపోవడానికి దగ్గరగా వచ్చింది, ఇరాన్ అన్నింటికీ అంగీకరిస్తోంది అని యుద్ధానికి 5 రోజులు అమెరికా కోసం సెలవును ప్రకటించాడు. ఇలా అమెరికా ప్రారంభంలోనే మీ బేసులు కావాలి ఇరాన్ని చితగొట్టడానికి అంటే నోనో మేమివ్వం, అనవసరంగా మేము యుద్ధంలోకి రాలేము, సమస్య మాది కాదు, ఇజ్రాయిల్ది మీది మాత్రమే అని ఖరాఖండిగా చెప్పిన దేశాలు ఇప్పుడు ట్రంప్ యుద్ధం ఆపుతున్నా అంటే యుద్ధం చేయి, మా బేసులు ఇస్తాం అంటున్నాయి.